నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలు, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సచివాలయంలో బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ విషయంలో కాంగ్రెస్ నేతలకు వ్యక్తిగత అజెండా లేదని, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన మాత్రమే ప్రభుత్వానికి ఉందని బట్టి స్పష్టం చేశారు. కుక్కడపల్లి మైసమ్మ చెరువు సార్ కొత్తలో అది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు. ఎగ్జాంపుల్ ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా ఈ ఈ ఈ రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడని ఆలోచనతో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కోసం రెడీ చేసి తీసుకుని వచ్చాను. అట్లాగే మూసీ రివర్ సంబంధించిన సమాచారం కూడా ప్రపంచంలో జరుగుతున్న ఆఫ్ ఎన్క్రోచ్మెంట్ అండ్ అదర్ మండల్ విలేజ్ జిహెచ్ఎంసి అండ్ ద ORR outer ring road and the Survey of India topography, that is the base for us. Then we have the satellite images I just spoken from 2014 and 2023. Then other sources satellite images also used and the other relevant data. So we try to study actually what is the actually how the water bodies are get encroached. 2014లో లైవ్లో ఉంది. అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎన్క్రోచ్ పార్ట్లీ 2014 నుంచి 2023 వరకు. నెక్స్ట్ 2014లో టోటల్గా పక్క నుంచి ఎలా. So this is Serlingampalli, Kamangareddy, Gandipet, it totally encroached. You see just this is a typical Rajendra Nagar and Budbel. Okay, color that left side example. Similarly, this is the Ranginpur and the village is Patelguda. అలానే వాళ్ళే కూడా ఉన్నాయి అప్పట్లో. ట్రావెల్ అదే రోడ్డు మీద నేను ట్రావెల్ చేసుకుంటూ పోయాను. కార్లో కూర్చొని మొబైల్ ఫోన్తో తీసాను, ఒకసారి చూపిద్దామని. ఇల్లు చెరువులు కుంటల సంబంధించి కేవలం FTL లోపల, గర్భం లోపల ఇప్పుడు కట్టడానికి ముందు పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆపుతున్నాం. బఫర్ జోలి పోవట్లేదు, ఆ పై వాటికి కూడా పోవట్లేదు. అసలు చెరువులే మేలకుండా పోతాయో అనే ఆలోచనతో మాతో వాటిని ప్రొటెక్ట్ చేయడం పోతుంది. వాళ్ళకు కూడా వాట్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ రివర్ని రిజర్వేట్ చేసుకున్నారు. అది చూసారు ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మేము బార్లో తెరుచుకున్నాం, ఎవరి ఒపీనియన్ తీసుకుంటాం రండి అని పిలుస్తున్నారు. అంటే ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సాయం మేము కట్టాము, రిజిస్ట్రేషన్ చేయించుకోము, లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఉంటున్నాము, మున్సిపల్ ట్యాక్స్, వాటర్ బిల్ అన్ని కడుతున్నాము. అది 300 yards 150 yards అక్కడ కాంపోనెంట్ అంటే ఆ వాల్యూ, మార్కెట్ వాల్యూ చూసుకుంటే. అధికారంలోకి వచ్చాక ప్రతి వ్యవస్థలో మార్పులు తెచ్చామని మంత్రి శ్రీధరబాబు అన్నారు. ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్లను పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మకాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధరబాబు సింగరేణిలో 1800 ఉద్యోగ నియామకాలు చేపట్టామని, సింగరేణి ఉద్యోగుల భర్తీ, కారుణ్య నియామకాల్లో కీలక మార్పులు చేపట్టామని తెలిపారు. సింగరేణి కార్మికుల కోసం ₹1 కోటి బీమా పథకం ప్రారంభించామని తెలిపారు. చెన్నూరు, రామగుండంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులను లాభాల్లో భాగస్వామ్యం చేశామని చెప్పారు శ్రీధరబాబు. ఈ సందర్భంగా ఈ విశేషాలను
తెలియజేస్తూ స్వాగతం పలకవలసిందిగా సంస్థ చైర్మన్ చంద్రబాబు గారి మధ్య జరిగిన ఒప్పందం అప్పుడు 10%తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 33%కి రావటం జరిగింది. దీనిలో 3074 కోట్లు, వాళ్ళు మినహాయింపు చేసుకుంది 851 కోట్లు, ఇచ్చింది 2002. పనిచేసి దిగిపోయి ఎవరిని బతకనిట్లేదు. అది కొద్దిగా అన్ని చోట్ల ఉందేమో నాకు తెలియదు ప్రాబ్లం. దయచేసి పెన్షన్లో ఉన్న సంఘటన డిసిఎం గారికి కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో దానికన్నా తక్కువ ఇస్తే కొంచెం ఇస్తూ ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. భారతదేశంలో మొట్టమొదటిగా సామాన్య కాంట్రాక్ట్ కార్మికుడి గుర్తింపు 4,000 వరకే పనిచేస్తున్నాను చేతుంది కాబట్టి మూతపడిపోయి మరి ఓసీ జేకే మొన్నటి వరకు కలిసి సంబంధించిన భూమి విచ్ వాజ్ అక్వైర్డ్ మచ్ బిఫోర్ 1975. మీరు సహాయం చేసిన వాళ్ళైతే తప్పకుండా వాళ్ళని ఆదుకోండి, ఈ నిర్ణయం తీసుకోండి. 2 నిర్ణయాలు. వీటితో పాటు ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా శాతం పెంచి ఇస్తున్నారు. వేతనాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి రెగ్యులర్ వాళ్ళతో పోలిస్తే. వీళ్ళకి కూడా దయచేసి వారి యొక్క సందేశం. ఎందుకంటే ఇవాళ మేము తీసుకునే డబ్బుల్లో దాదాపు 12 నెలలు జీతం చేస్తే 3 నెలలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. 6,000 కోట్ల రూపాయల లాభం ఎట్లా వచ్చింది? కార్మికులు పనిచేసినారు, అధికారులు పనిచేసినారు. ఈ ప్రభుత్వం బట్టి గారు మంత్రి ఇంకా అదే రోజు బయటికి పోతుంది. ఈ రోజున ఈ సింగరేణి సంస్థ ఈనాడు గణించింది. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు అనేక ప్రాంతాల్లో హైడ్రో పవర్ కంటే ముందు ప్రతి వ్యవస్థలో మార్పు చూపెడతామని దాంట్లో భాగంగానే మార్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సింగరేణి సంస్థ ద్వారా కూడా ఈరోజు కొత్త ఉద్యోగాలు కానీ అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చే కార్యక్రమంతో పాటు వయో పరిమితి పెంపుకు సంబంధించి మరి 35 సంవత్సరాల నుంచి కారుణ్య నియామకాల్లో 40 సంవత్సరాల ఇనిషియేటివ్ని అక్కడితో పాటు గుర్తింపు వచ్చే కార్యక్రమ భాగంలో మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వక మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా బొగ్గుబాయిల్లోనే ఉన్నాం మనం. కోల్ మైనింగే మనం. మైనింగ్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది మనకి. ప్రపంచం అంతా మారిపోతా ఉంది. మారిపోయే పరిణామ క్రమంలో ఏం జరుగుతుందంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని లేకపోతే బొగ్గు యూటిలైజేషన్ తగ్గించాలి, కార్బన్ ఫ్రీ వరల్డ్గా మార్చాలని ఆలోచన చేస్తుంది ప్రపంచం. మేము వచ్చేవారికి అసలు ఇది ఉంటుందా, మూసేస్తారనే పరిస్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు మహాలక్ష్మి అని మహిళలందరికీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కల్పించి మేమే నెలకి 400 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తూ ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందించగా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి స్వీకరించారు. Even after rejection of the application also. Show rejection.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవల వివరాలతో కూడిన బుక్లెట్లను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్యశ్రీ పథకంలో అందించే శాస్త్ర చికిత్సలు తెరపిన వివరాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన బుక్లెట్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందించే శాస్త్ర చికిత్సలు తెరపిన వివరాలను కలిగిన బుక్లెట్లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ గణేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, పరకాల హన్మకొండ ఆర్డీఓలు డాక్టర్ నారాయణ, వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్య దివ్యక్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నాని రాజేంద్ర రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. 5వ రోజు శ్రీ రాజరాజేశ్వరి లలిత త్రిపుర సుందరి మాతగా అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భద్రకాళి యాగశాలలో శ్రీ భద్రకాళి లలిత మహాయాగం నిర్వహించిన ఎమ్మెల్యే లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న యాగ ఫలితం పశ్చిమ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు శుభం చేకూరాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. అనంతరం బతుకమ్మ పండుగ ముందుగానే ఆడబిడ్డల కుటుంబాల్లో పండుగ చూడాలని ముందుగానే చెక్లను పంపిణీ చేస్తున్నామని, చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం రోజున కాజీపేట్ మండలానికి సంబంధించిన 29 మంది లబ్ధిదారులకు 29,03,364 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్, షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో నిలిచిపోయే విధంగా రైతులకు 18,000 కోట్లు రుణమాఫీ చేసిందని, ఇక రుణ విముక్తి కాని రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేస్తుందని తెలిపారు. ब्राह्मण हरिहरदंडो ब्राह्मण द्वितीय प्राराधे श्वेतवराह कल्पे वैवक्पदमन्त्रे कलैके प्रथमपान्द्रमानश्री प्रभवाति षष्टि संवत्सराणां मध्ये क्रोधिनामतेन्दुवासने शुभवासने शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणः विशेषण विशिष्टायां अस्यां शुभते तवो श्रीमदखिलाण्डपति ब्रह्माण्डनायित्याः सच्चिदानन्द అప్లై చేసిన వారం 10 రోజుల్లో చెక్కులు తీసుకొచ్చి వాళ్ళకి ఇంటికి ఇవ్వడం. అందులో భాగంగానే ఇలా 29 షాదీ ముబారక్ చెక్కులు, 10-12 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండింగ్, ఇవన్నీ కూడా దసరా లోపల అందజేయగలిగితే వారి కుటుంబాలలో సంతోషం కలగాలి, ఆనందం చూడొచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం పండుగ ముందు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మీరు గతంలో అప్లై చేసినటువంటి సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద అప్లై చేసినవి కూడా చెక్కులు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడు కడతానో చెక్కులు తీసుకొచ్చి ఇస్తాను గతంలో చేసిన అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఏది నాది రాలేదు అని 4 సార్లు తిరగటం కానీ, ఇంకా గేట్ల ముందు కాపురాలు కాయటం, పడిగాపులు కాయటం లేకుండా వారి ఇంటికి వాళ్ళ వాడలకి వెళ్ళి వారి ఇంటికాడికి తీసుకుని వెళ్ళి ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా ఇది ప్రజాప్రభుత్వంగా ఆచరించాలని కోరుకుంటూ, మరి సోషల్ మీడియా ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇదే పనిగా దుష్ప్రచారమే పనిగా పెట్టుకొని ఎక్కడో దుబాయ్లో అమెరికాలో ఛానల్స్లో వారి పేరు మీద తీసుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారిని శిక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, పొద్దుగా లేస్తే అభివృద్ధి అనేది కళ్ళకు అవపడుతున్నది. చరిత్రలో ఒక్కటే మీకు ఉదాహరణ చెప్తా. చరిత్రలో మిగిలిపోయే విధంగా 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఇవాళ ఏం చేసిందంటే దుష్ప్రచారంతో, యూట్యూబ్ ఛానళ్ళతోటి దుష్ప్రచారం ఏ స్థాయికి దిగజారిందంటే 18,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు.
అంత కఠిన నిర్ణయం తీసుకొని మేము ఇది చేసుకుంటూ పోతుంటే రాని వాళ్ళు అప్లై చేసుకొని ఇస్తాం మొర్రో అని మొత్తుకుంటుంటే కూడా ఇస్తే రాజీనామా చేస్తా అని మాట్లాడిన ఒక మూర్ఖుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా తప్పించుకొని దొంగలు తీరా తిప్పుకుంటా పొద్దుగా లేస్తే వాళ్ళు చెయ్యట్లేదు ఏమి చెయ్యలేదు నిలదీస్తారని చెప్పి దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఏ మాటలు కూడా ఇట్లా దులుపుకొని పోతున్నారు. మమ్మల్ని కాదు, గతంలో మమ్మల్ని దింపలే, ఇంకా మేము అధికారంలోనే ఉన్న అహంకారంతో వ్యవహరించటం వాళ్ళ పద్ధతి చూస్తుంటే నిజంగా కూడా ప్రజలు కదా నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎంతసేపు వేల కోట్లు ఈ కోట్లు ఆ కోట్లు అని పేపర్ల మీద చూపిస్తే మేము ఆచరణ సాధ్యమయ్యే విధంగా నిజంగా చూపించినటువంటి గొప్పతనం మాది. జోగులాంబ గద్వాల్ జిల్లా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యశోద కృష్ణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గద్వాల్ జిల్లా జడ్జ్ నేరెళ్ల వెంకట హైమ పూజిత గద్వాల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు. వీరితో పాటు తల్లిదండ్రులు లావణ్య శ్రీనివాసరావు రిటైర్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జడ్జికు ఆలయ కమిటీ చైర్మన్ ఆలూరు బిలకంటి పూనకుమంతో స్వాగతం పలికారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సాయంకాలం దర్బారు సేవలో అమ్మవారిని నవదుర్గగా అలంకరించి కుమారి సువాసిని పూజలు, మహా మంగళారతి, మంత్ర పుష్పం జరిపించారు. అమ్మవారు 4వ రోజు ఆదివారం కూష్మాండగ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తరలి వచ్చారు. త్వరలో టీడీపీలో చేరతానని అన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని, త్వరలోనే పార్టీ పునర్వైభవం తీసుకొస్తారని చెప్పారు. చంద్రబాబుతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలిపారు. అక్టోబర్ 7న ఉదయం తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరుతున్నట్లుగా చెప్పారు. అయితే తాను మనవరాలు పెళ్లి పత్రిక ఇవ్వడానికి చంద్రబాబుతో భేటీ అయినట్లుగా మల్లారెడ్డి చెప్పారు. ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
కావడం మాకు అందరు కూడా సంతోషం విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.